తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 96 వచనం నుంచి కొన్ని మాటలు నేను చదువుతున్నాను. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 96 వచనం. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను. నీ ధర్మోపదేశము అపరిమితమైనది. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియమైనది. దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగుచేయుచున్నవి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి చదవబడిన ఈ మాట రాజైన దావీదు తాను రాసిన అత్యంత ఉన్నతమైన కీర్తన, మరి ప్రసిద్ధికెక్కిన 119వ కీర్తనలోని భాగం. ఈయనైతే ఈ సమయంలో ఒక మాట చెప్తున్నాడు. లోకంలో ప్రతిదానికి పరిమితి కలదు. అది బలానికి పరిమితి ఉంది, తెలివితేటలకి పరిమితి ఉంది, ధనానికి పరిమితి ఉంది. అందచందాల దగ్గరికి వచ్చిన, ఆలోచన దగ్గరికి వచ్చిన ప్రతిదీ ఏదో ఒక పాయింట్లో సాచ్యురేట్ అయిపోద్ది. అంటే అక్కడ వరకు వచ్చి అక్కడ ముగిసిపోతుందే తప్ప ఇక అనంతంగా వెళ్ళిపోగలిగింది ఏది కూడా ఈ ప్రపంచంలో లేదు. ప్రతిదానికి ఇంత లిమిట్ అంటూ, పరిమితి అంటూ అయితే కనుక ఈ ప్రపంచంలో ఉంది. అందుకని దావీదు గారు ఈ సంగతిని గుర్తించి గ్రహించి ఆయన ఏమంటాడంటే, సకల సంపూర్ణతకు పరిమితి కలదని. సంపూర్ణమని చెప్తూనే ఉంటారు కానీ ఇట్స్ లిమిటెడ్. అది కంప్లీట్ మాత్రం కాదు. అది మనిషి జీవితమైనా కావచ్చు. పరిపూర్ణమైన జీవితం జీవిస్తున్నానని ఎవరైనా అనుకున్నా అది కూడా కొద్దిపాటి ఆయుష్కాలానికి పరిమితం అయిపోయింది. కొద్దిపాటి సుఖ సంతోషాలకి పరిమితం అయిపోద్ది. కొద్దిపాటి ఒకవేళ కనుక వాళ్ళు చేసిన కార్యముల దగ్గరికి వస్తే కనుక ఒక లిమిట్కి పరిమితం అవుతుంది. సకల సంపూర్ణత మీరు ఏదనుకున్నప్పుడు కూడా దానికి లిమిట్ ఉంది. అంతమించి ఎక్సీడ్ అయిపోవడానికి ఏమీ లేదు. ప్రతి మనిషి జీవితంలో కూడా ఇంకా నేను సాధించాల్సింది ఏదో ఉన్నది అన్న ఉద్దేశంతోనే ఎంత గొప్పవారు అనుకున్నా కానీ ఒక సమయానికైతే మాత్రం వారు నిరుత్సాహంగానే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఇంకా ఏదో చెయ్యాలనుకున్నాను, చెయ్యలేకపోయాను అంటారండి. వాళ్ళు చనిపోయేటప్పుడు కూడా వాళ్ళు చెప్పిన మాట, ఇంకా ఏదో కొంత మిగిలిపోయింది. నేను ఏదో చెయ్యాలనుకున్నానే కానీ ఇంకా చేయలేకపోయాను. అది పెద్ద పెద్ద శాస్త్రవేత్తల దగ్గరికి వచ్చినా, రాజకీయవేత్తల దగ్గరికి వచ్చినా, మన నాయకుల దగ్గరికి వచ్చినా, మన పాలకుల దగ్గరికి వచ్చినా అనుకుంటూ ఉంటారు, ఇంకేదో చేయాలనుకున్నాను, అదైతే నేను చేయలేకపోయాను కదా అన్న ఉద్దేశంతోనే వాళ్ళు పరిమితులకు లోబడే తమ జీవితాన్ని అయితే కనుక ముగించుకుంటారు. ఇలా ప్రతి దాని గురించి ఆలోచించేప్పుడు ఏనుగుకు బలం ఉంది, కానీ ఎంతైనా ఉంది అనటానికి లేదు. దానికి కూడా ఒక పరిమితి ఉంటుంది. ఏనుగుకు బలం ఉన్నది. అది ఎంత బలం అంటే కనుక పరిమితులకు లోబడిన బలం. ఒక గుర్రానికి వేగం ఉంది, కానీ దానికి కూడా పరిమితి ఉంది. ఇన్ని కిలోమీటర్లకు మించి అది ఎక్కువగా పరిగెట్టడం అనేది దానికి సాధ్యం కాదు. ఒకవేళ మనం తయారు చేసుకున్న యంత్రాల దగ్గరికి వచ్చిన, మషిన్ల దగ్గరికి వచ్చినప్పుడు కూడా వాటికి కూడా పరిమితి ఉంటుంది. నీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా నీకు పరిమితి ఉంది. నీ వయసుకు ఒక పరిమితి ఉంది, నీ ఆయుష్కాలానికి ఒక పరిమితి ఉంది కదా. నీ ఒంట్లో బలానికో, నీ మొహం మీద ఉన్న అందానికి ఒక పరిమితి ఉంది. నీకున్న తెలివితేటలు బట్టి ఆలోచించినా, నీకున్న జ్ఞానాన్ని బట్టి ఆలోచించిన ప్రతిదానికి ఒక లిమిట్ ఉంది. ఈ పరిమితికి లోబడే మనిషి అయితే కనుక జీవిస్తూ ఉన్నాడు. ఈ సంగతి దావీదుకి అర్థమైంది. తన వరకు వచ్చినప్పుడు కూడా నా స్థితి ఏంటో నాకు తెలుసు, నా పరిమితి ఏంటో నాకు తెలుసు. కానీ దేవుని ధర్మోపదేశం దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం, ఆయన ధర్మాన్ని ఉపదేశించినప్పుడు మాత్రం నువ్వు ఎంత నేర్చుకున్నా ఇంకా నువ్వు దాన్ని వెతుక్కుంటూనే ఉంటావు. దేవుని ధర్మం ఇంతటితో ముగిసిపోయింది, ఈ పుస్తకం అయిపోయింది, లేకపోతే కనుక ఇందులో ఆలోచనలు అయిపోయింది అంటానికి లేదు. మీరు దినమెల్లా, సంవత్సరాలు కాదు, జీవితకాలం అంతా బైబిల్ చదివేవాళ్ళు చాలామంది ఉన్నారు. దీని మీద అయితే కనుక ఎప్పటికప్పుడు రీసెర్చ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడిచ్చిన ధర్మశాస్త్రం దగ్గరికి వచ్చినప్పటికల్లా ధ్యానించటం. నువ్వు ఎంత కొత్తగా ధ్యానించినప్పుడు కూడా ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త విషయం బయటపడుతూనే ఉంటుంది. నువ్వు దేవుని గురించి నాకు అంతా తెలిసింది అనటానికి లేదు. దేవుని ధర్మోపదేశము అపరిమితమైనది కదా అన్నాడు. దేవుని ధర్మోపదేశము, అందుకనే మొదటి కీర్తనలోనే ఇదే దావీదు గారు చెప్తారు. ఏం చెయ్యాలి మనిషి అనుకున్నప్పుడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అవాసకులు కూర్చుండే చోట కూర్చోద్దు. మరి ఏం చేయమంటావా అంటే అక్కడ ఏమన్నాడు తెలుసా? నేను కాలక్షేపం కోసమో, లేకపోతే నాకైతే కనుక టైం పాస్ కోసమో, లేకపోతే మరొక దానికోసమో తిరుగుతున్నాను, వాళ్ళతో మాట్లాడుతున్నాను, అక్కడ కూర్చున్నాను. ఒకడు వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోతే నా టైం పాస్ ఎలా అవుతుందని మీరు అనుకుంటే కనుక అక్కడ చెప్తున్నాడు, నీ జీవితకాలానికి సరిపోనంత పని ఒకటి ఉంది. దేవుని ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అయినా కానీ దానికి అంతు ఉండదు.
ఈ వాక్యాన్ని గురించి మనం ఎన్నిసార్లు చదువుకున్నా, ఎప్పటికప్పుడు ఎన్ని విధాలుగా మనం ఆలోచిస్తున్నా ఇప్పటికీ క్రొత్తగానే ఉంది. దేవుని వాక్యాన్ని గురించి ఆలోచిస్తుంటే ఇప్పటికీ ఈరోజు కూడా క్రొత్తే. ఎప్పటికప్పుడు ఏదో ఒక క్రొత్త విషయం అయితే కనుక అందులో మనకు కనపడుతూనే ఉంది. ఎందుకంటే దేవుని అనంతమైన జ్ఞానాన్ని ఇందులో నిక్షిప్తం చేస్తాడు కదా. యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన దేవునికి జ్ఞానము అన్నారు. ఆ యేసు ఈరోజైతే కనుక వాక్య రూపంలో మన కళ్ళ ముందు ఉన్నారు. మనం చదువుతున్న వాక్యం యేసును చదవటం అంటే కనుక నువ్వు ఎంత చదివినప్పుడు కూడా ఇంకా ఏదో కొత్తగా విషయం తెలుసుకోవాలి. అందుకని యోహాను గారు కూడా తన సువార్త రాసి ముగించేటప్పుడు ఆఖరిగా ఏమంటాడో తెలుసా? ఆ యోహాను సువార్తలు అయితే కనుక ఆయన సువార్త రాసి ముగించేటప్పుడు యేసుని గురించి చెప్పాలనుకుంటే ఎన్నంటే లెక్కలేనని ఉన్నాయి. ఆయన గురించి కనుక ఒకవేళ మేము రాసి మీకు ఏదైనా చెప్పాలి అనుకుంటే భూలోకం అంతా కూడా చాలదు కదా అంటాడు. ఒకసారి ఆ మాట నేను చదవనా? యోహాను సువార్త యేసుని గురించి రాయటానికి అయితే కనుక మాకు అన్నీ ఉన్నాయి. 20వ అధ్యాయము 30 వచనం నుంచి చదువుతున్నాను. యోహాను సువార్త 20వ అధ్యాయము 30 వచనం. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యులు ఎదుట చేశాను. అవి గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు కానీ, ఈ గ్రంథంలో కూడా రాయలేదు ఉండలేదు కానీ, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు మీరు జీవం పొందినట్లును ఇంతవరకు రాయబడ్డాయి. అవన్నీ రాయాలనుకుంటే కనుక చాలా ఉన్నాయి. అవన్నీ రాయాలనుకుంటే కనుక ఈ భూలోకం కూడా చాలదు. అన్ని చేశాడు యేసు ప్రభువారు అయితే కనుక అంత గొప్పగా ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చేప్పటికల్లా ఈ మాట చదువుతున్నప్పుడు కింద చదవన 25వ వచనం, ఆఖరి అధ్యాయం 21వ అధ్యాయం 25వ వచనం చదువుతున్నాను చూడండి. యేసు చేసిన కార్యములు ఇంకనూ అనేకములు కలవు, వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. అంటే దేవుని ధర్మశాస్త్రం అని మనం అనుకుంటే, ఆయన కట్టడల గురించి ఆలోచించిన, దేవుడు చేసిన అద్భుతాల గురించి ఆలోచించిన, అవి చదవాలనుకున్నా నువ్వు రాయాలనుకున్న భూలోకం కూడా చాలనంత పెద్దగా ఉంటుందట. భూలోకము కూడా చాలనంత పెద్దగా ఉంటుంది. అన్ని గొప్పగా ఉన్నాయి. నువ్వు దేవుని గురించి చదువుకునే ఏ రోజు నువ్వు కొత్తగా చదువుతున్నా, నువ్వు బైబిల్ తీసి నిన్న చదివిందే కాదని కాదు, నిన్న కాదు కొన్ని సంవత్సరం చదివినా, నీ జీవితకాలం అంతా చదివినా, మళ్ళీ ఈరోజు నువ్వు ఓపెన్ చేయగానే మళ్ళీ ఏదో ఒక క్రొత్త విషయం కనపడుతుంది, నూతనమైన విషయం వస్తూనే ఉంటుంది. దేవుని ధర్మశాస్త్రం అపరిమితమైనది కదా అన్నాడు అని తెలుసు సంగతి. దావీదు గారు దేవుని ధర్మశాస్త్రం అది అపరిమితమైనది కదా అని కిందకు వచ్చేటప్పటికి అంటాడు, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది. నీ ధర్మశాస్త్రం మన కీర్తన భాగంలోకి వచ్చినప్పటికల్లా 97వ వచనం, 119వ కీర్తన 97వ వచనం. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దానిని ధ్యానిస్తున్నాను. ఆయన ధ్యానించాడు కనుకనే మనకు కూడా మొదటి కీర్తనలో చెప్తున్నాడు, దేవుని ధర్మశాస్త్రమందు ఆనందించుచు. ఎందుకంటే అది ప్రియమైనది. అది లోకంలో నీకు ఇష్టమైన మనుషుల కంటే కూడా దేవుని ధర్మశాస్త్రం ప్రియమైనది కదా. లోకంలో నువ్వు ఏదైతే కనుక బాగా ఇష్టపడుతున్నావో, లోకంలో ఉన్న వాటన్నిటికంటూ కూడా అత్యంత ప్రియమైనది ఏంటంటే కనుక దేవుని మాట. అందుకు నీ దినమెల్లా దాన్ని ధ్యానిస్తున్నాను, దివారాత్రములు నేనైతే కనుక దాన్ని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగు చేయుచున్నవి. నువ్వు చెప్పిన ఆజ్ఞ నాకు తోడుగా ఉన్నది కనుక ఎక్కడికి వెళితే ఏం జరుగుతుందో అన్న సంగతి నాకు తెలుసు. ఓ సందర్భంలో ఫిలిష్తీయుడు అనుకున్న గొలియాతు, గాతు పట్టణానికి చెందిన గొలియాతు 6 మూరల జానడి ఎత్తున్న మనిషి అంటే చాలా పెద్ద భీకరమైన ఆకారం కలిగిన వాడు. అలాంటి వ్యక్తి ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చాడు. సహజంగా జాతి మీదకి జాతికి, వాళ్ళకి దేశం మీదకి యుద్ధానికి వస్తూ ఉంటారండి, తప్పులేదు. అలా చేస్తూ ఉండటం రివాజ్గా ఉంది కనుక వాళ్ళు యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చినందుకు గాను అతని భీకరాకారం చూసి ఇశ్రాయేలీ ప్రజలు ఎవరూ కూడా అతని ముందు నిలబడటానికి ఇష్టం లేక యుద్ధానికి ఎవరు వెళ్ళట్లేదట. ఎప్పుడైతే కనుక నన్ను చూసి వీళ్ళందరూ భయపడిపోతున్నారన్న సంగతి అర్థమైందో, ఇంకా అతను ఒంటరిగా ఉండి అతనైతే కనుక అత్యంత ఉత్సాహంతో అతిశయంతో ఇశ్రాయేలు సైన్యాన్ని ముందుకు వచ్చి తొడగొట్టుకొని సవాల్ చేసి మాట్లాడుతున్నాడట. ఇలా 40 రోజులు గడిచింది. 40 రోజులు గడిస్తే ఇశ్రాయేలు సైన్యాధిపతులు కానీ, ఇశ్రాయేలు రాజు కానీ, లేకపోతే ఇశ్రాయేలు సైన్యంలోని మిగిలిన వారు కానీ ఎవరూ కూడా అయితే కనుక అతను ఎదిరించడానికి వెళ్ళట్లేదు. ఎప్పుడైతే కనుక రోజు రోజుకి తను వచ్చి సవాల్ చేస్తున్నా ఎవరు మాట్లాడలేకపోతున్నారో, అతనిలో రోజు రోజుకి అతనికి ఏమైపోయింది? గర్వం పెరిగిపోయింది, అతిశయం పెరిగిపోయింది. ఈ అతిశయం పెరిగిపోయిందన్న ఉద్దేశంతో అతను ఏం చేయటం ప్రారంభించాడో తెలుసా? ఈ అతిశయం పెరిగి అతను ఏం చేయటం ప్రారంభించాడో తెలుసా? మొదట సైన్యాన్ని తిట్టుంటాడు, రాజుని తిట్టుంటాడు, సైన్యాధిపతులను తిట్టుంటాడు, లేకపోతే కనుక దేశాన్ని తిట్టుంటాడు, వాళ్ళ తల్లిదండ్రుల అమ్మానాలను తిట్టుంటాడు. ఈ తిట్టుకుంటూ అతని అతిశయం పెరిగిపోయి ఒక సమయానికి ఇశ్రాయేలును నమ్ముకున్న దేవుడైన యెహోవాను కూడా తిట్టడం ప్రారంభించాడు. అతని అతిశయం రోజు రోజుకి మనిషి కనుక లోకు ఇస్తే కనుక ఏమవుతుందంటే కనుక మనకు కూడా బాగా తెలుసండి.
అతను నన్ను ఎవరు ఎదిరించట్లేదన్న ఉద్దేశంతో రోజు రోజుకి అతను మాట్లాడుకుంటూ ఎంతవరకు వచ్చేసారంటే ఇశ్రాయేలు దేవుడు అనుకున్న యెహోవాను కూడా అతను దూషించడం ప్రారంభించాడు. ఇది దావీదుకి అర్థమైంది. దేవుని నామమును ఎవరు కూడా వ్యర్థముగా ఉచ్చరించకూడదు. అసలు ఈ దేవుని పేరునే సరైన విధంగా కనుక పలకకుండా పోతేనే తప్పు అన్నాడు. అట్లాంటిది దేవుని నామాన్ని ఎవరైనా దూషించారనుకుంటే వీడికి మూడిందని దాని అర్థం. దేవుని ఎవరైనా దూషించారనుకుంటే కనుక వీడు పోయే కాలం దగ్గరికి వచ్చిందని అర్థం. కాబట్టి ఎప్పుడైతే కనుక దేవుని నామాన్ని అతను దూషించడం ప్రారంభించాడో ఈ ఆజ్ఞ దావీదుకి అర్థమైపోయింది. సో దేవుని నామాన్ని దూషించిన వాడిని దేవుడు ఉప్పును ఊదేస్తాడు. జస్ట్ మనం అక్కడికి వెళ్ళి ఒక పనిముట్టుగా ఉంటే చాలు. నేను అక్కడికి వెళ్ళి పనిముట్టుగా ఉంటే చాలు. నా బలమైతే కనుక గొలియాతుని చంపడానికి కుదరదు. నేను బాలుడిని. అతను 6 మూరల జానడి ఎత్తుండి చిన్నప్పటి నుంచి యుద్ధాభ్యాసంలో ఆరితేరిపోయినవాడు. సో అతని ముందు నిలబడి నేను హ్యాండ్ టు హ్యాండ్ అంటే కనుక నా వలన కాదు. కానీ అతను చేసిన తప్పు ఏంటంటే కనుక దేవుణ్ణి దూషిస్తున్నాడు అతను. కాబట్టి దేవుణ్ణి దూషించిన వాడు ఖచ్చితంగా ఓడిపోతాడు, అతను మరణం అవుతాడు. కాబట్టి ఈ సమయంలో నేను అక్కడికి వెళ్ళి నుంచుంటే నా ద్వారా దేవుడు ఈ గొప్ప పని చేస్తాన ఉద్దేశంతో దావీదు కర్ర కత్తి ఏమీ పట్టుకోకుండా కేవలం తన ఒడిసెలతో వెళ్ళి అతను ముందు నుంచున్నాడు. ఆశ్చర్యం అనిపించింది గొలియాతుకి. ఇదేంటి, నాలాంటి బలాఢ్యుడి ముందు రావాలనుకుంటే నువ్వు ఎంత కవచము, ఎంత నువ్వైతే కనుక ప్రిపరేషన్తో రావాలి. నా ముందు నిలబడాలనుకుంటే మంచి కత్తి ఉండాలి, నీకైతే మంచి డాల్ ఉండాలి, లేదా ఒక బాణమో లేదా మరొకటి ఉండాలి. ఏమీ లేకుండా నువ్వైతే కనుక ఒట్టి బట్టలతో మామూలు సాధారణమైన దుస్తులతో నా ముందు నిలబడ్డావు. పైగా వచ్చినప్పుడు ఒడిసెలు తెచ్చుకున్నావు తప్ప కనీసం నీ దగ్గర కత్తి కూడా లేదు, నన్ను ఎలా ఒడిస్తావు నువ్వు అని చెప్పి దావీదును చూసి అతని హేళన చేస్తున్నాడు. కానీ దావీదుకి మాత్రం దేవుని ఆజ్ఞలో ఉన్న మర్మం తెలుసు. శత్రువును మించిన జ్ఞానం అతను కలుగుతుంది, ఎందుకంటే అతను దేవుని దూషిస్తున్నాడు. సో దేవుని దూషించిన వాడు పడిపోతాడు. దేవుని దూషించిన వాడు నేను నుంచుంటే చాలు కదా అని తన దగ్గరున్న ఒడిసెల అందులో పెట్టబడిన చిన్న రాయి అంత బలశాలిని పడగొట్టుతుందని ఎవడు ఊహించగలడు? ఒడిసెలతో అయితే కనుక అంత బలాఢ్యుడిని చంపడం సాధ్యమా? అలా అనుకుంటే అందరూ ఒడిసెల పట్టుకుని వెళ్ళిపోతారు యుద్ధానికి. కానీ ఇది కరెక్ట్ కాదు. ఒడిసెల అయితే కనుక అతను ఏమీ చేయలేదు. కానీ దావీదుకి మాత్రం ఉన్నది ఏంటంటే అతను తప్పు చేశాడు, దేవునికి విరోధంగా మాట్లాడాడు కనుక ఇప్పుడు ఎవరు వెళ్ళినప్పుడు కూడా ఇతను ఓడించవచ్చు. దేవుడే ఇతను ఓడిస్తాడు కనుక నేను అక్కడ నుంచుంటే, ఆయన పనిముట్టుగా నుంచుంటే చాలు, నేను అతను ఓడిస్తాను ఉద్దేశంతో ఒడిసెలతో వెళ్ళి తన రాయి తీసుకుని అయితే కనుక అతను కొట్టాడట. పరిమితి కలిగిన ఒడిసెలండి, అది పెద్ద తుపాకీ కూడా కాదు. ఈరోజు వాడుతున్న తుపాకీ కాదు, ఇది జస్ట్ ఒడిసెల. మనిషికి దెబ్బ తగులుతుంది తప్ప ప్రాణం తీసేంత వరకు రాదు. అది దెబ్బ మాత్రమే తీయగలదంతే. కానీ ఆ ఒడిసెలతో ఎప్పుడైతే ఇచ్చేసాడో దేవుని శక్తి తోడైనంత గాను, శత్రువు అనుకున్న గొలియాతును ఓడించాలని దేవుడు కోరుకున్నంత గాను అతను ఒడిసెల రాయి అతను నుదుట్లో చొచ్చేటట్టు గుచ్చుకుపోయిందంట. తుపాకీ గుండు దూరిపోయిందంట. ఒక్కసారిగా అతనికి రెమ్మ దెబ్బ తిరిగిపోయింది, దమ్ముని కింద పడిపోయాడు. అప్పటి వరకు అయితే కనుక బేకరాకారం తుంటి పెద్ద పెద్ద కేకలు వేసిన గొలియాతు ఒక్కసారిగా తప్పును పడిపోయాడు. ఒడిసెల రాయి దావీదు విసిరింది కేవలం ఒడిసెలలో ఉన్న రాయి చేత పడగొట్టాడు. ఒడిసెల రాయికి అంత శక్తి లేదు, దావీదుకి అంత నేర్పు ఓర్పు కూడా లేదు. దావీదుకి తెలుసు నేను పరిమితి కలవాడనన్న సంగతి. కానీ దేవుని జ్ఞానం అపరిమితమైనది, దేవుని శక్తి అపరిమితమైనది. నేను పరిమితికి లోబడినప్పుడు కూడా దేవుని శక్తి అపరిమితమైన ఉద్దేశంతో నాకు దేవుని శక్తి తోడుగా ఉంటే కనుక ఆ అపరిమితమైన శక్తితో అపరిమితమైన జ్ఞానంతో గొలియాతును ఓడించగలని చెప్పి ఆడు వెళ్ళాడు. అన్నట్టుగానే గొలియాతుని అయితే కనుక నేలను పడుకోబెట్టాడు. పడుకున్న వెంటనే చనిపోలేదు అతను, పరిగెట్టుకుంటూ వెళ్ళి అతను ఎప్పుడైతే కనుక స్పోత పడిపోయాడో అతని కత్తి తీసుకునే గొలియాతుని అయితే అతన్ని చివరికి నరికేస్తాడు. ఏ ఆయుధము తీసుకెళ్ళని దావీదు చివరికి గొలియాతు కత్తితోనే గొలియాతుని చంపేసే పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు ప్రశ్న ఏంటంటే దేవుని జ్ఞానము అపరిమితమైనది కదా, ఆయన ధర్మోపదేశము అపరిమితమైనది. అది కనుక నీకు తెలిస్తే ఆ ధర్మోపదేశాన్ని కనుక నువ్వు కనుక గట్టిగా పట్టుకున్నట్టయితే నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా నువ్వు విజయం సాధిస్తావు. వ్యక్తిగతంగా నీకంత స్తోమత ఉండదు, నీకంత సామర్థ్యం కూడా లేకపోవచ్చు. కానీ దేవుని చట్టాన్ని కనుక నువ్వు చదువుకున్నట్టయితే, దేవుని కట్టడలు కనుక నువ్వు చక్కగా నేర్చుకున్నట్టయితే ఎప్పుడు ఏ కట్టడని ఎలా వినియోగించుకోవాలో, అదే శత్రువు మీదకి ఏ విధంగా వినియోగించాలో, లేకపోతే మిత్రునితో దాన్ని ఏ విధంగా అయితే కనుక ప్రయోజనం సాధించుకోవాలో నీకు అర్థమవుతుంది. అందుకని దేవుని ధర్మోపదేశం ధ్యానించండి, ధ్యానించండి, ధ్యానించండి. దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ఏమవుతాడట, ధన్యుడు అవుతాడు కదా. దావీదు అలాగే చేశాడు. దేవునికి ఏది ఇష్టం, ఏది కష్టం, ఆయనకి ఇష్టమైనది నువ్వు చేసినంతసేపు నువ్వు ఎప్పుడు కూడా నెంబర్ 1గా ఉంటావు. కష్టమైన దానికి దూరంగా ఉన్నప్పుడు కూడా నువ్వైతే కనుక ఎప్పుడు కూడా క్షేమంగా ఉంటావు. కానీ దేవునికి కష్టమైనది ఈరోజు మనం చేస్తున్నాం, ఎందుకంటే ఆయనకి ఇష్టమేంటో కష్టమేంటో మనకు తెలియట్లేదు. మొట్టమొదటిగా మనిషి నేర్చుకోవాల్సింది దేవుని ఇష్టాలు తెలుసుకోండి. దేవుడు దేన్ని అంగీకరిస్తాడో దేవుని అంగీకరించాడనే సంగతి తెలుసుకోండి.
మీరు ఏ రోజైతే కనుక దేవుని ఇష్టాలను ఎరిగి మనం ప్రవర్తిస్తామో నిజంగానే మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా అన్నిటిలో కూడా విజయం సాధిస్తాము అంటాడు. ఈ దావీదు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగే చెప్పాడు, నువ్వు ఆయన కట్టడలను అనుసరించిన ఎడలా, దేవుని చిత్తమును అనుసరించి మీరు జీవించిన ఎడలా ఏ పని పూనుకున్నా నువ్వు ఎక్కడికి తిరిగినప్పుడు కూడా అన్నిటిలో నువ్వు సక్సెస్ సాధిస్తావు అన్నాడు. ఈరోజు మీరు కూడా ఒకవేళ కనుక సక్సెస్ సాధించాలనుకుంటే, మీరైతే కనుక నీ జీవితంలో అయితే కనుక ఒక ఉన్నతమైన స్థితిలో కనుక మీరు ఉండాలనుకుంటే ముందు దేవుని ఇష్టాన్ని తెలుసుకోవడం ప్రారంభించండి. ఆ దేవుని చిత్తానికి తగినట్టుగా మీరు జీవించండి, ఆయన క్రమాలను మీరు అనుసరించండి. తద్వారా ఎప్పుడూ కూడా మీరు నెమ్మదితో ఉండటానికి, ఆయన కృపను బట్టి లోకంలో ఉన్నంతసేపు కూడా మీరు ఎప్పుడు తలగా ఉంటారే తప్ప తోకగా ఉండకుండా ఆయన నామానికి సాక్షార్థంగా బ్రతకటానికి అవకాశం ఉంటుంది. అట్టి స్థితి మనందరికీ అనుగ్రహించబడాలని, దేవుని ధర్మోపదేశాన్ని ప్రతి ఒక్కరూ కూడా అయితే కనుక దివారాత్రములు ధ్యానించాలని మరి మిమ్మల్ని అందరినీ మనసారా కోరుకుంటూ ఇలా మాటలు ముగిస్తున్నాను. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.